హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. శివరాత్రి రోజున శివుడు లింగ రూపం ధరించాడు. అలాగే పార్వతీదేవి కోసం 150 సంవత్సరాలు ఎదురు చూసి ఈరోజు మహాశివరాత్రి రోజున పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటారు. శివుడికి ఏ తపస్సులు ఏది అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఒక్కసారి ఓం నమ శివాయ అని అనుకుంటే చాలు, మన ముందు ఉండి మనల్ని ముందుకి నడిపిస్తాడు. నాకైతే ఎక్కువగా తెలీదు, తెలిసిన దాంట్లో కొంచెం అయితే మీతో షేర్ చేసుకున్నాను. మేమైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోయి ఆ శివయ్య దర్శనం చేసుకొని వచ్చేసాము. మేమైతే ఈరోజు ఫాస్టింగ్ ఏం ఉండము. సో నేనైతే ఈరోజు శివరాత్రి స్పెషల్గా క్యారెట్ సాబుదానా పాయసం అయితే చేశాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనము క్యారెట్ సాబుదానా వేసి చేస్తాం కాబట్టి ఈ స్వీట్ అయితే వేరే స్వీట్స్ కంటే టేస్ట్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అన్నిటికంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ పాయసం కోసం మనైతే ఒక వెడల్పటి గిన్నె కొంచెం మందంగా ఉండేది తీసుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాదం ఇంకా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో అయితే కొంచెం కిస్మిస్ వేసి ఫ్రై చేయాలి. ఎక్కువగా మాడగొట్టకుండా లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన వెంటనే మనమైతే ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా, దాంట్లోనే మనం క్యారెట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ని అయితే మనము హై టు లోలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. లేకపోతే క్యారెట్ అనేది కిందంతా అడుగంటిపోతుంది. సో మనం మధ్యలో అయితే కలుపుతూ ఉండి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుములు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేసుకొని ముందుగానే మనము 1 అవర్ ముందు సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకోవాలి. ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, ఇవైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పెద్ద సగ్గుబియ్యం అయితే ఖచ్చితంగా 1 అవర్ నానబెట్టేసుకోవాలి. నేనైతే ఈ చిన్న సగ్గుబియ్యంని 1 అవర్ నానబెట్టేసుకున్నాను. అవన్నీ అక్కడే కొంచెం మెల్ట్ అయిపోయినట్టు అనిపించింది నాకు. సో ఈ చిన్న సగ్గుబియ్యం అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని మెల్ట్ అయిపోయాయి. ఒక్కసారి సగ్గుబియ్యం బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లో అయితే మనము క్యారెట్ని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ సగ్గుబియ్యంలో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇక్కడ నేను 1/2 kg క్యారెట్ తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ కప్ ఉంది కదా, దాంతో 2 కప్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను. స్వీట్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని ముందే మనం ఫస్ట్ పాలని కాచి చల్లారబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. అందులో అయితే మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ కూడా వేస్తే ఏంటంటే ఇదంతా మనం కలుపుతూ ఉంటే మంచిగా మెల్ట్ అయ్యి ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. 5 మినిట్స్ అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనమైతే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తే అదొక టేస్ట్ అండ్ స్మెల్ వస్తుంది కదా, కొంతమందికి ఎందుకో నచ్చదు, నాకైతే ఇష్టము. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఈ పాలల్లో ఈ పాయసంని ఉడికించుకోవాలి. లాస్ట్లో ఇంకా దింపేస్తాము అన్నప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని మంచిగా అంతా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే పాయసంని మనం దింపేసుకోవాలి. ఎక్కువ మరిగించినా కానీ పాయసం అనేది గట్టిగా అయిపోతుంది. సో ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా నేనైతే కొంచెం క్యారెట్ తురుము పైన యాడ్ చేస్తున్నాను. అంతే, మనకి ఇక్కడ క్యారెట్ సాబుదానా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది చేస్తున్నంతసేపు ఇల్లు అయితే భలే గుమగుమలు ఆడిపోయింది. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. శివరాత్రికి మీరు ఖచ్చితంగా ఈ పాయసం ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఒక్క కప్పు తినేవాళ్ళు ఇంకో కప్పు కూడా అడిగి మరీ పెట్టించుకొని తింటారు, అంత బాగుంటుంది. ఏంటి మరి ఈవినింగ్ ఈ రెసిపీ ట్రై చేస్తారా? ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ శివయ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.